అధికార పోరాటం నాకు అచలుడికి నడుమనే జరుగుతుంది. ఈ నిర్ణయం కూడా నాకు అచలుడికి మధ్యనే జరుగుతుంది. మీరందరూ ఈ రణక్షేత్రం నుండి వైదొలగండి. అచల, మహాగర్వంతో మిడిసిపడుతున్నావు కదా, నేడు నీ గర్వం పటాపంచలైపోతుంది. నిన్ను నేను తునాతునకలు గావిస్తాను. అట్లా నా కాలకేతు అయితే సమాధానం చెప్పను. నా ఖడ్గమే నీకు సమాధానం చెబుతుంది. కానీ నేను వెళ్ళాలి నా పుత్రుని అంతిమ దర్శనం కోసం. తమరు పితృదేవులు. ఆ భావనను మరిచిపోయి తమ గుండెను రాయి చేసుకోగలరు. కానీ నేను మాతను. ఇది నాకు ఎలా సాధ్యమవుతుంది? ఏ పుత్రుని ఒడిలో చేర్చుకొని కథలు చెప్పేదానెనో ఆ పుత్రుడు నేడు నిర్జీవుడైనాడు. మరి వెళ్లకుండా ఎలా ఉండగలను? ఇదే అసలు సమస్య. ఏ మాతైనా తన మమతకు అతీతంగా ఆలోచించకపోతే దాని పరిణామం ఈ విధంగానే ఉంటుంది. ఎందుకు నిరోధించలేదు అంటే నీ యొక్క మాతృప్రేమను బాగా అర్థం చేసుకోగలను గనుక దాన్ని గౌరవిస్తాను. అందుకే నీకో వాస్తవాన్ని తెలియజేయటం నా కర్తవ్యంగా భావిస్తాను. ఏమిటది స్వామి? నీ పుత్రుడు హయగ్రీవుడు దుష్ట దానవ సంస్కృతి అనే బీజాన్ని నాటాడు. ఆ సంస్కృతి నేడొక విశాల భయంకర రూపంతో మహావృక్షంగా ఎదిగింది. నీవక్కడికి వెళ్ళి ఆ దుష్ట దానవ సంస్కృతి యొక్క నగ్న రూపాన్ని చూస్తావు. అప్పుడు నీలోని దుఃఖం మరింత అధికమవుతుంది. ఏమైనా స్వామి, నేనచ్చటకు వెళ్ళి తీరాలి. లేదంటే నా మాతృత్వం ఎన్నటికీ నన్ను క్షమించదు.
ఇంకెవరైనా నాతో తలపడాలని ఉబలాట పడుతున్నారా? అయితే ముందుకు రండి, వారి ఆశ కూడా నెరవేరుస్తాను. సత్యమే పలికారు నా పతిదేవులు. ఈ దృశ్యం చూడగానే నా దుఃఖం అధికమవుతుందని. పుత్ర, ఈ సంస్కృతిని రక్షించడానికా తహతహలాడేవాడివి? ఈ సంస్కృతి కోసమా? దేవతల సంస్కృతితోనూ మానవుల సంస్కృతితోనూ విరోధం తెచ్చుకున్నావు. చూడు నీ సంస్కృతిని. నీ మృతదేహం వద్ద కన్నీటికి బదులు రక్తధారలను చిందింపచేస్తున్నారు. నీ మృత్యు శోకం నీ ఉత్తరాధికారం కోసం యుద్ధంలో నలిగిపోయి విలవిలలాడుతున్నది. సిగ్గుచేటు, నీ అంతటి అధినేత మరణించాడనే దుఃఖం లేదు. వీరి చింతంతా నీ సింహాసనపై ఎవరు కూర్చోవాలనే. సమయం ఇంకా ఉంది. వీడనాడు హింసా పోరాట మార్గాలను, వీడనాడు నీ కపట అభిమానాన్ని. ఆ మార్గం తగదు నీకు. ఆ మార్గం వైపు వేసే ప్రతి అడుగు నీ వినాశనానికి చాలా దగ్గరగా చేరుస్తుంది. ఈరోజు ఒకే మాట విలపిస్తున్నది. కానీ మీరు పంతం మానుకోకపోతే రేపు సహస్రాది మాతలు నా వలనే రోధించవలసి ఉంటుంది. క్షమించండి రాజమాత, కానీ మీ పలుకులు ఒక సాధారణ మాతకు ఉచితమే, ఒక రాజమాతకు కాదు. మీ పుత్రుని ఆత్మకు శాంతి కలగాలి కదా. నువ్వింతకీ నన్నేం చేయమంటావు కాలకేతు? ఈ సమయంలో నేను ఒక శపథము చేయుటకు అనుమతించాలి మీరు. నేను దానవరాజు హయగ్రీవుని వధకు ప్రతీకారం జరిగే వరకు విశ్రమించను. ప్రతీకారమా? ఎలాంటి ప్రతీకారం? ప్రతీకారంతో పోయిన నా పుత్రుని ప్రాణములను తిరిగి తీసుకుని రాగలవా? నాకు తెలుసు ప్రతీకారానికి నీవు చెప్పబోయే అర్థం ఏమిటో. ప్రతీకారం పేరుతో నీవు వీరందరి మనసులను ద్వేషమనే విషంతో నింపుతున్నావు. అసలు మీరందరూ కేవలం ద్వేషభావంతో శక్తి ప్రాప్తించగలదనుకుంటున్నారా? లేదు రాజమాత, ద్వేషం మేము చూపడం లేదు. ద్వేషం చూపుతున్నది ఆ దేవలోకవాసులే. ఆ దేవతలు మా శక్తిని చూడలేకపోతున్నారు. మా ఉన్నతి వారిని ముల్లులా బాధిస్తున్నది మాత. వారు మాతో విరోధభావం పెంచుకుంటూ మా పతనం చూడాలని ఆరాటపడుతున్నారు. కాలకేతు సత్యమే వచించాడు. దేవతలు పరమ పక్షపాతులు. మేము ఆ దేవతల పక్షపాతానికి తగిన శిక్ష విధిస్తాం. మేమంతా కాలకేతును వెంటే ఉంటాము. దేవలోకాన్ని ఆక్రమించి తీరుతాము. విష్ణు, చేతనైతే రక్షించుకో నీ దేవతావాసులను. నిన్ను నీవు కూడా రక్షించుకో. నేను దేవలోకాన్ని ఆక్రమించబోతున్నాను.
సచ్చిదానంద, దానవులు దేవలోకమును ఆక్రమించడానికి ఉపక్రమిస్తున్నారు. దేవలోకంలో యుద్ధమేఘాలు అలముకుంటున్నాయి. దానవుల నుండి అంతకంటే ఏమాశించగలం మహాదేవి? ఎవరినైనా కుట్టటం అనేది తేలు యొక్క ప్రవృత్తి మాత్రమే కాదు, దాని యొక్క స్వభావం కూడా. అలా కుట్టి అది దాని యొక్క ఉనికిని తెలియజేసుకుంటూ ఉంటుంది. ఈ దానవులలో యుద్ధం, హింస, రక్తపిపాసులై లేకుంటే వారు దానవులు ఎలా కాగలరు? వారు ధర్మాన్ని రక్షించుట కొరకు యుద్ధం చేయడం లేదు దేవి, యుద్ధాన్నే తమ ధర్మంగా మలుచుకున్నారు. మూర్ఖులైన వారికి ఒక విషయం తెలియడం లేదు. ఏ అసూయ ద్వేషాలను తమ సంస్కృతిగా చేసుకున్నారు, వారు ఆ అసూయ ద్వేషాగ్నిలోనే భస్మమైపోతారు. కృష్ణ